మెగా హీరో రామ్ చరణ్ జన్మదిన వారోత్సవాల సందర్భంగా టీం రామ్ చరణ్ ఆధ్వర్యంలో రెండవ రోజు సీతారాంపురంలోని సమతా వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. రామ్ చరణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని జన సైనికులు, వీర మహిళలు కేక్ కట్ చేసి వృద్ధులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు, జనసేన పార్టీ ప్రకాశం జిల్లా కార్యదర్శి చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, అయినాబత్తిన రాహుల్, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చిట్టెం ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పల్లా ప్రమీల, నగర కార్యదర్శి కోమలి, ఆకుపాటి ఉష, మాదాసు సాయినాయుడు, సుంకర కళ్యాణి, షేక్ ముంతాజ్, నరసింహారావు, నాగరాజు, బ్రహ్మనాయుడు, అనంతలక్ష్మి, శ్రీకాంత్, సాయి కుమార్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ గారి రేపు పుట్టినరోజు సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని వారోత్సవాలుగా మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు రెండవ రోజు. జిల్లా వ్యాప్తంగా కూడా సేవా కార్యక్రమాలు, బ్లడ్ బ్యాంకులు, చెట్లు నాట్ల కార్యక్రమాలు, అన్ని సేవా కార్యక్రమాలతో జరగడం జరుగుతుంది. ఈరోజు ఒంగోలులో కూడా సమతా వృద్ధాశ్రమంలో వీర మహిళలు, జనసేన నాయకులు, చిరంజీవి అభిమానులు అందరూ కూడా పాల్గొని దీనికి విజయం చేసినందుకు, మరియు రాబోయే రోజుల్లో కూడా చరణ్ బాబు మరెన్నో పుట్టినరోజులు చేసుకోవాలా, మరెన్నో సేవా కార్యక్రమాలు ముందుగా నడిపించాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే చరణ్ బాబు గారు. మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు ప్రతి సంవత్సరం ఎన్నో సేవా కార్యక్రమాలతో మెగా అభిమానులు ఎంతో ఉత్సాహంగా చేస్తారు. అలాగే ఈ సంవత్సరం కూడా నిన్న పూజా కార్యక్రమంతో మొదలయ్యి ఈరోజు సమతా వృద్ధాశ్రమంలో వృద్ధులకి ఫుడ్ పంపిణీ చేయడం, అలాగే రేపు బ్లడ్ బ్యాంక్ తోటి ఇంకా రామ్ చరణ్ గారు రాబోయే రోజుల్లో ఇంకా మరెన్నో పుట్టినరోజులు ఘనంగా జరుపుకోవాలని, ఇంకా ఆయన ఉన్నత స్థానాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్టార్ చిరంజీవి గారి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈరోజు రెండవ రోజు కార్యక్రమంగా సమతా వృద్ధాశ్రమంలో పెద్దవారికి అన్నదాన కార్యక్రమం, అలాగే కేక్ కటింగ్ చేయటం జరిగింది. ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రెండవ రోజు ఈరోజు ఒంగోలులోని సమతా వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారి చూపిన బాటలో సేవా మార్గం అంటే మాలాంటి అభిమానులందరూ సేవా మార్గంలో నడిపింది చిరంజీవి గారు. అలానే రాజకీయంగా అడుగులు వేయించింది పవన్ కళ్యాణ్ గారు. మా కడ వరకు ఆ కుటుంబంతోనే మేము చివరి వరకు ప్రయాణిస్తామని, ఖచ్చితంగా వారి చూపిన బాటలో వారు చెప్పిన మాటలే శిరోధార్యంగా ముందుకు వెళ్ళి ప్రజలకు మా వంతు సహాయం చేయడంలో, అటు సేవా మార్గంలోనూ రాజకీయాల్లో ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎండగట్టతో ఎట్టయితే ముందున్నామో సేవా మార్గంలో కూడా మా తగ్గట్టు మేము ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తామని తెలియజేస్తున్నాం. మరొకసారి ప్రకాశం జిల్లా మెగా అభిమానులందరి తరఫున, అలానే జనసేన పార్టీ తరఫున అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు రామ్ చరణ్ గారు. అందరికీ నమస్కారం. రేపు 27వ తారీఖు మార్చి రామ్ చరణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ సమతా ఆశ్రమంలో కేక్ కట్ చేయడం జరిగింది. మరెన్నో సేవా కార్యక్రమాలు ఇలానే చేయాలని కోరుకుంటూ మెగాస్టార్ రామ్ చరణ్ గారికి హ్యాపీ బర్త్డే టు యూ సార్.